కలియుగం మొదలయ్యి 5,000 సంవత్సరాలు అప్రాక్సిమేట్ అంటే కృష్ణ నిర్యాణం తర్వాత మొదలైంది, అంతే కదా? అంతే. మరి ఈ 5,000 సంవత్సరాలలో ఇవి వచ్చి ఏది క్రిస్టియానిటీ కానీ ముస్లిం ఇది కానీ వచ్చి 2,000 సంవత్సరాల లోపే, 1,400 సంవత్సరాలు ఇస్లాము అండ్ 2,000 సంవత్సరాలు అది. సో అంతకు ముందు కూడా ఇటువంటి మతాలు ఉన్నాయా? ఇది యాక్చువల్గా చాలా మంచి ప్రశ్న. మనకు మహాభారతంలో కొంచెం గిస్ట్ దొరుకుతుంది, భవిష్య పురాణానికి వెళ్తే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి దీని గురించి. అయితే ఒక రకంగా తీసుకుంటే ప్రపంచం మొత్తం ఒకప్పుడు సనాతన ధర్మం మాత్రమే ఉండేది అనేది మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం సార్. ప్రపంచం మొత్తం సనాతన ధర్మం, దానికి కావాల్సిన ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు మెక్సికోలో దొరుకుతున్నాయి అండ్ గణపతి విగ్రహాలు దొరుకుతున్నాయి. మీరు లాస్ట్ టైం హనుమంతుడు వానరులు దొరికారు అని యూటకాన్లో. సో ప్రపంచం మొత్తంలో సనాతన ధర్మానికి సంబంధించిన అవశేషాలే ఉన్నాయి. అయితే భవిష్య పురాణం ఎలా చెప్తుంది అని అంటే, భవిష్య పురాణం ప్రకారం కూడా మ్లేచ్ఛ జాతి ఉంది అని చెప్తుంది. అంటే మ్లేచ్ఛులు అనే వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు మన వీటిల్లో కూడా వేదాల్లో కూడా దస్యులు అంటారు కదా, యాక్చువల్గా వాళ్ళని మ్లేచ్ఛులు అనే వాళ్ళని యాక్చువల్గా అయితే మ్లేచ్ఛులు అనకూడదు. ఎందుకంటే దస్యులు అంటే దానికి రాక్షసులకి సంబంధించిన వివరణ, అది దొంగల అనే అర్థం కూడా ఉంది. దొంగలనే అర్థం కూడా ఉంది. ఎందుకంటే రాక్షసులలో ఆ గుణాలు ఉంటాయి కాబట్టి దస్సులు దాసులు అన్నారు. దాస అంటే కొంచెం డిఫరెంట్, అది వేరు. దాస మళ్ళా దస్యు వేరు. అయితే మ్లేచ్ఛుల ప్రస్తావన మాత్రం పురాణాలలో చాలా క్లారిటీ ఉంది. అయితే భవిష్య పురాణానికి వెళ్తే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా జన్మ పాపం అని, అలాంటి స్టోరీ భవిష్య పురాణంలో మనకు కనిపిస్తుంది. సో ఆ సందర్భం ఎట్లుంటుందో చెప్తాను, ఎందుకంటే మనం ఇది కంప్లీట్ చేసుకుంటే మ్లేచ్ఛ మతాలకి వెళ్దాం. సో దీని ప్రకారం ఏంటంటే, మ్లేచ్ఛులు ఈ ప్రద్యోతుడు అని ఒక రాజు ఉంటాడు. ఈ ప్రద్యోతుడు అనే రాజు గురించి భవిష్య పురాణంలో చాలా డిస్కషన్ ఉందన్నమాట. సో ఈ ప్రద్యోతుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ తండ్రి మరణిస్తాడు. అంటే ఈ ప్రద్యోతుడి వంశం గురించి మనకు భాగవతంలో కూడా ఉందండి. భాగవతంలో కూడా ప్రద్యోతుడి ప్రస్తావన ఉంది. అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న అందరినీ ప్రద్యోతుడనే అంటారు. రాజుల్ని అందరికీ ప్రద్యోతుడని అంటారు. వాళ్ళ పేర్లు మారుతాయి కానీ ప్రద్యోత డైనెస్టీ. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ ప్రద్యోతుడిని తండ్రిని మ్లేచ్ఛ జాతి వాళ్ళు చంపేస్తారు. ఇది నేను చెప్పేది భవిష్య పురాణం. చంపేస్తే ఆయన నరకంలో పడ్డాడు అన్నట్టు ఉంటుంది. సో అప్పుడు ప్రద్యోతుడు బాధపడతాడు, ఏంది నా తండ్రికి ఇలాంటి గతి పట్టింది, మ్లేచ్ఛుల చేతిలో మరణించాడు అని అంటే నారద మహర్షి వస్తాడు. వచ్చి ఏందయ్యా నువ్వు బాధపడుతున్నావు అని అంటే, నా తండ్రి ఇట్లా మ్లేచ్ఛుల చేతిలో చచ్చిపోయాడు, ఆయన పుణ్యలోకాలకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, నువ్వు మ్లేచ్ఛ యజ్ఞం చెయ్యి, మ్లేచ్ఛ యజ్ఞం చేస్తే మ్లేచ్ఛులంతా చచ్చిపోతారు, అప్పుడు మీ తండ్రి ఆత్మ శాంతించి ఉన్నత లోకాలకి వెళ్తుంది అని అంటాడు. సో ఇప్పుడు మ్లేచ్ఛులు అంటే ఎవరో మనం డెఫినేషన్ ఇచ్చుకుందాం. సో సింధు సరస్వతి నాగరికత లేకుంటే ఈ బలూచిస్తాను ఈ ప్రాంతాల అవతల ఉండేవాళ్ళు మ్లేచ్ఛులు. మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో ఏమనుకున్నామంటే, కర్ణుడికి రథసారథ్యం చేయడానికి వచ్చిన శల్యుడు కూడా ఆడు మ్లేచ్ఛుడే, మాద్రి అన్న, అవును అంతే కదా. సో ఈ మాద్రి అనేటామె కూడా మద్రదేశం అన్నాం. యాక్చువల్గా నాకు కొంచెం ఇక్కడ క్లారిటీ కొంచెం ఉంది, ఇది ఎంతవరకు మనం ఒప్పుకోవచ్చో తెలీదు. మాద్రదేశం అంటే మ్యాడ్రిడ్ అన్నారు, అంటే అది స్పెయిన్లో ఉంది యాక్చువల్గా. అంటే మ్యాడ్రిడ్ అనే ప్రాంతాన్ని మాద్రదేశం అని కొందరు అన్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సో ఆ మేడ్రిడ్, స్పెయిను, ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా. అంటే పాండురాజు ఈ మ్లేచ్ఛుల మీద యుద్ధం చేస్తూ మాద్రిని కోరి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కుంతిని చేసుకున్న తర్వాత మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకో వర్షన్ ఏముంది అని అంటే, ఈ శల్యుడు ఈజిప్షియన్ అనే ఒక వాదన కూడా ఉంది. అందుకే కర్ణుడికి రథసారథ్యం చేసేటప్పుడు కర్ణుడిని కొంచెం తగ్గించమని వీళ్ళే చెప్తారు పాండవులు, వాడిని కొంచెం డైవర్ట్ చెయ్యి అట్లానంటే
నువ్వు ఏం యుద్ధం చేస్తావు, అర్జునుడు చూడు ఎంత బాగా యుద్ధం చేస్తాడు అని అంటే కర్ణుడికి ఒక స్టేజ్లో కోపం వచ్చేసి, నువ్వారా నాకు చెప్పేది, నీ దేశంలో అసలు నీతి నియమాలు ఉండవు, ఏ ఆడదాంతో పడితే వాళ్ళతో తిరుగుతారు, ఎప్పుడు పడితే అప్పుడు మందు తాగుతారు, ఆవులను కోసుకొని తింటారు, నువ్వా నాకు చెప్పేది అంటాడు. ఇది మహాభారతంలో ఉంది. అంటే శల్యుడు కూడా ఆ మ్లేచ్ఛ దేశం నుంచే వచ్చాడు యుద్ధం చేయడానికి. రైట్. సో మనకు అక్కడ పొసుగుతుంది లింక్ కొంచెం. సో వాళ్ళు మ్లేచ్చులు అనమాట, అక్కడ సైడ్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఆర్యద్రవిడ సిద్ధాంతం అంటారు, ఇది యాక్చువల్ రివర్స్ అనమాట. ఆర్యులు ఎవరంటే అది జాతి కాదు, మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, అది జాతి కాదు, అది గౌరవవాచకం. భారతదేశంలో ఉండే వాళ్ళంతా ఆర్యులే. ఇన్ఫ్యాక్ట్ ఋగ్వేదం 10వ మండలంలో ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యులుగా మార్చాలి అంటుంది మంత్రం. అవును సార్. సో అలాంటప్పుడు ఎక్కడి నుంచో బయట నుంచి ఆర్యులు రాలే, బయట నుంచి వచ్చింది ఎవరంటే మ్లేచ్చులు వచ్చారు. ఈ కాలంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్. వాళ్ళే మ్లేచ్చులు మన దేశానికి వచ్చారు, మన మీద దండయాత్రలు చేశారు. సో ఇక్కడ ఈ ప్రద్యోతుడు అనే రాజు నారదుడు చెప్పినట్టు మ్లేచ్ఛ యజ్ఞం చేసి మ్లేచ్చులందరినీ చంపేస్తాడనమాట. అంటే యజ్ఞం చేయగానే అందరు చచ్చిపోతారు. ఇక కలిపురుషుడు ఏంటి, కలియుగం వచ్చిందంటే కలిపురుషుడు బాసు. సో కలిపురుషుడు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తికి తపస్సు చేస్తాడు. ఇది నేనంతా చెప్పేది భవిష్య పురాణం నుండి, నా మాటలు కాదు, ఇది భవిష్య పురాణంలో ఇవన్నీ ఉన్నాయి. సో వచ్చేసి అప్పుడు విష్ణువుకి తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి కరుణామయుడు, పరమాత్మ ఎట్లుంటాడండి, నన్ను అడిగితే నేను నరికేస్తా చంపేస్తా అన్నాడుగా. సో వచ్చేసి అయ్యా నీకేం కావాలి అని అడిగితే, ఈ ప్రద్యోతుడు అనే రాజు చూడు స్వామి మ్లేచ్ఛ యజ్ఞం చేసి అందరినీ చంపేశాడు, ఇప్పుడేమో కలియుగం వచ్చి కూర్చుంది, మరి నా మ్లేచ్ఛ జాతులన్నీ చచ్చిపోతే కలియుగం ఎట్లా రావాలి, ఈ ధర్మం ఎట్లా భ్రష్టం కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఇక విష్ణుమూర్తి అంటాడు, నీకేం కావాలో కోరుకోయి అంటే మళ్ళీ మా మ్లేచ్ఛ జాతి పుట్టాలి అంటాడు. అప్పుడు విష్ణు ఏం చేస్తాడంటే ఒక ఋషిని పిలుస్తాడు, పిలిచి నువ్వు ఆ పని ఏదో చెయ్యయ్యా అంటాడు. సో ఆ ఋషి ఏం చేస్తాడంటే తన తపశ్శక్తితో అదాము హవ్యవతి అని ఇద్దరిని పుట్టిస్తాడు. ఓకే, ఈ ఇద్దరి గురించే చెప్పబడింది ఈ బైబిల్లో, ఖురాన్లో అంటారు. అంటే మీరు వాళ్ళ గ్రంథం ప్రకారం చూస్తే వాళ్ళు కొందరు దేవుళ్ళు ఉన్నారు అక్కడ, యెహోవా క్రియేట్ చేశాడు, ముస్లింలేమో అల్లా క్రియేట్ చేశారని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మన భవిష్య పురాణం ప్రకారము ఈ మ్లేచ్చులని మళ్ళీ క్రియేట్ చేసింది, అంటే అంతకుముందు ఉన్నారు చచ్చిపోయారు, మళ్ళీ క్రియేట్ చేసింది మన విష్ణుమూర్తియే. సో భవిష్య పురాణంలో ఎక్కడ కూడా ఈ యెహోవా గురించి కానీ వీళ్ళ గురించి ప్రస్తావన ఎక్కడా లేదన్నమాట. వీళ్ళు వచ్చింది మన నుంచే. తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఈ అదాము అవ్వ కూడా పూజించింది విష్ణుమూర్తినేనండి. వాళ్ళు ఏ యెహోవాని పూజించలే, ఏ అల్లాని పూజించలే. సో వాళ్ళు అలా ఎట్లా జస్టిఫై చేస్తారు అంటే మన గ్రంథాలు అలా రాసి పెట్టింది. సో వీళ్ళు అనొచ్చు, మీరు మొన్న భవిష్య పురాణం రాసుకున్నారు, ఏమో నాకేం తెలుసు, గ్రంథాలలో ఉంది నేను చెప్తున్నాను. ఇప్పుడు మ్లేచ్ఛ మతాల మూలాలన్నీ మన గ్రంథాలలో ఉన్నాయి. అది ఇప్పుడు మహామదో ఇది ఖ్యాత మ్లేచ్ఛ ఆచార్యేణ వర్తత అని చెప్పి ఒక భవిష్య పురాణంలో. అంటే మహామద అంటే మహామదుడు అంటే మహమ్మదు, అంటే జాకిర్ నాయక్ కోట్ చేశాడు. అది ఉందని అంటారు. జాకిర్ నాయక్ కదా, అంతకు ముందు కూడా నేను అసలు జాకిర్ నాయక్ పుట్టక ముందు నుంచి చదువుతున్నా. సో అంటే మ్లేచ్ఛాచార్యేణ అంటున్నాడు. మ్లేచ్ఛాచార్యేణ అంటే మ్లేచ్చులకు ఆచార్యుడు అనే కదా. అవును.